ఓం గం గణపతయే నమః. కుంభరాశి వారికి సెప్టెంబర్ 17వ తేదీ నుండి మరి అక్టోబర్ 15వ తేదీ వరకు ఉద్యోగకారకుడు, ఆరోగ్యకారకుడు, పితృకారకుడు అయినటువంటి మరి గవర్నమెంట్ వ్యవస్థలతో లింక్ ఉన్నటువంటి అధికార హోదాన్ని ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు సప్తమాధిపతి అయి అష్టమంలో ఉండటం. సప్తమం అంటే భార్యకి సంబంధించి, భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించి వస్తుంది. అది సంతానం గురించి ఏదో ఒక ఇద్దరు గొడవ పడటము, దాని ద్వారా ఇరువురి మధ్య గొడవ పెరగటము, అది దాని మధ్యలో బంధుమిత్రాదులు, తల్లిదండ్రులు మధ్యలో రావటము, దాని ద్వారా మీకు తెలియనటువంటి విభేదాలు కలగటము, ఆకస్మికంగా పొట్లాటలు, అట్లాగే దాని ద్వారా ఎన్నో చికాకులు, ఉద్యోగంలో కొంచెం అది బెడదగా మారిపోవటము, ఉద్యోగం ఉన్నట్టుండి పోవటము, వ్యాపారంలో కొన్ని నష్టాలు రాకపోవటము, అంటే రావటము, మీకున్నటువంటి ఏకాగ్రతంతా కూడా కుటుంబ వ్యవస్థ మీద, అంటే ముఖ్యంగా భార్యాభర్తల యొక్క అస్తవ్యస్త వ్యవస్థలపైన పడేసరికి మీకు ఇటు ఉద్యోగ ధర్మము భంగం అవుతుంది, అటు వ్యాపారం దోషప్రదం అవుతుంది. అట్లాగే ఆకస్మికంగా బంధువుల్లో మీకు ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మీకు సై అంటే సై అన్న వాళ్ళు కూడా ఎక్కడో అక్కడ ఈ సందు దొరికింది కదా అని చెప్పి ఇబ్బందులు పడతారు. అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణించే అవకాశము, ఆయన యొక్క ఆరోగ్యరీత్యా మీకు అప్పులయ్యే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. అట్లాగే వ్యాపారంలో అకస్మాత్తుగా మీరు పెట్టినటువంటి రుణానికి తగ్గ లాభం రాకపోగా ధన నష్టము, అట్లాగే వ్యాపార భాగస్వామ్యంలో కొంచెం చీలిక వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ నుంచి కొంత మీకు అకస్మాత్తుగా ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యాపారంలో ఏదో ఒక పేరు విషయంలోనో, వ్యాపారంలో కొంచెం మీరు ముందుకు వచ్చారనో, లేకపోతే వ్యాపారంలో మీరు సరైనటువంటి ట్రేడ్కి సంబంధించిన లైసెన్స్ తీసుకోలేదనో, ఏదో రకంగా గవర్నమెంట్ వాళ్ళు మీ మీద కేసు వేయటము, దాని ద్వారా మీరు కోర్టుకు వెళ్ళటము, దాని ద్వారా మానసికంగా బాధ పెట్టడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, వాళ్ళతో లాలూచీ పడటము, లేకపోతే ధనాన్ని నష్టపోయినా సరే బయటికి రావటము, లేకపోతే పిల్లలు మిమ్మల్ని బయటికి విడిపించటము, లేకపోతే తండ్రి కాస్త మీకు అగైనెస్ట్గా ఉండటం, ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్ ఎఫెక్షన్స్ బాగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య చిత్రము కలుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి రవి ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అష్టమ రవి దోష పరిహారార్థమై కుంభరాశి వాళ్ళు ఆదిత్య హృదయము డైలీ ఒకసారి చదవండి. పొద్దున సాయంత్రం చదివినా మంచిదే. ఆదివారం పూట అయితే కనుక సూర్య నమస్కారాలు చేయండి. దాదాపుగా ఒక 12 అన్న చేయండి. ఆదిత్య హృదయాన్ని చదివి గోధుమ రవ్వ ఉప్మాని అందరికీ దానం చేయండి. కాస్త ఒక 10 మందికైనా సరే దానం చేయండి ప్రతి ఆదివారం. అట్లాగే నిత్యము కూడా కాస్త మీరు ఈ ఉప్పు కారాలు మసాలాలు తగ్గించండి. బంధువులతో కొంచెం దూరంగా ఉండండి, ఎక్కువ మాట్లాడకండి. అట్లాగే సంతాన రీత్యా కూడా మీకు అకస్మాత్తుగా కొంత వ్యతిరేకత కలుగుతుంది కాబట్టి సంతాన రీత్యా కూడా కొంత పట్టినట్టుగా ఉండండి. అనవసరమైన విషయాలలో మీరు వారి విషయంలో జోక్యం చేసుకోకండి. కుంభరాశి వారు వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. వారు ఏం చేస్తున్నారు, వారి యొక్క చర్యలు ఏంటి, ప్రతిచర్యలు ఏంటో కూడా కుంభరాశి వారు గమనిస్తూ ఉండాలి. పిల్లల విషయంలో అసలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు గమనించాలి. కాబట్టి వ్యాపార విషయంలో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి అయితే కనుక కొంత ఇది ఇబ్బంది అనే చెప్పుకోవాలి. షేర్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా బిజినెస్ షేర్స్ ఉంటాయి కొంతమందికి, వాటిల్లో నష్టాలు కలగడానికి. అట్లాగే దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ధన నష్టం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఈ క్రీడారంగంలో కానీ లలిత కళల్లో కానీ కాస్త ఉత్సాహంగా ఉంటారో వారి యొక్క ఉత్సాహానికి, అంటే నిప్పు మీద నీళ్ళు జల్లినట్టుగా ఉత్సాహంలో నిరుత్సాహం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గృహంలో కాస్త లేనిపోని తలకాయ నొప్పులు వచ్చే అవకాశము, బంధువులతో కీచులాటలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ రవి అనేవాడు కుంభరాశికి ఈ నెల రోజులు బాలేదు. కాబట్టి కొంత సూర్యగ్రహ జపం చేయించండి, సూర్యగ్రహానికి దానం చేయండి. అట్లాగే మీరు స్నానం చేసేటప్పుడు కూడా గంగా అనుకుంటూ ఒక గుప్పెడు ఎరుపు గులాబీ పూలు, లేకపోతే కాస్త గోధుమలు నీళ్ళల్లో వేసి వీలుంటే అలా స్నానం చేయటం ద్వారా కొంత ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకున్న వాళ్ళు అవుతారు. ఓం నమో నారాయణాయ.